మేబీ, బట్ చట్టబద్ధంగానే పనిచేసింది. మేబీ డిఫరెంట్, బట్ చట్టబద్ధంగానే పనిచేసింది. వై ఓన్లీ సునీల్ కుమార్? ఎందుకు సునీల్ కుమార్ మీద పాయింట్అవుట్గా చేసి రాజకీయ వ్యవస్థ మిమ్మల్ని ఎక్కుపెట్టింది ఆ రోజుల్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు? అది ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళకు ఉంటే, ఎవరి టేక్అవే వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రయోజనాలు వై ఓన్లీ సునీల్ కుమార్? నేను అంటున్నాను, పోలీస్ వ్యవస్థలో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, చాలామంది పనిచేశారు. సునీల్ కుమార్ ప్రత్యేకంగా వాళ్ళందరికీ ఎందుకు ఫేవరెట్ అయ్యారు? అది వాళ్ళే అడగాలి మీరు. బట్ నేను ఒక్కడనే కాదు, నా తర్వాత కూడా చాలామంది అధికారులు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు కదా. సో నేను ఒక్కడనే కాదు. ఇది ఏమవుతుందంటే బైపోలార్ పొలిటికల్ వరల్డ్ కదా ఇది, రెండు ధృవాలుగా విడిపోయినటువంటి రాజకీయ వ్యవస్థ ఇది. దీనిలో మన పని మనం చేసుకుంటూ పోయినా కానీ అవతల వాళ్ళు ఏదో ఒకటి అనటం అనేది సహజం. అనకపోతే వాళ్ళ క్యాడర్లో మొరేలు ఉండదు. నెక్స్ట్ నేను చెప్పినట్టు క్యాడర్ కూడా వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఏంటంటే మిగతా వాళ్ళకన్నా నేను ఎక్కువ ఇబ్బంది పడ్డానంటే రేపు వాళ్ళకి ఒక పోస్ట్ రావచ్చు, వాళ్ళ కెరియర్ అదే కదా. కాబట్టి వాళ్ళు అది మాట్లాడతారు. ఇప్పుడు అది అవును కాదా అని ఎవరు ప్రూవ్ చేయాలి? కోర్టే కదా. వాళ్ళు కొట్టారన్నారు, మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసాం, మేజిస్ట్రేట్ గారు మెడికల్ రిపోర్ట్కి, మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించారు.